మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అనగా ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, ఒక వ్యక్తి ప్రభువును విశ్వసించి శిష్యుడిగా మార్చబడాలి. శిష్యుల్లో ఏ లక్షణాలు ఉంటాయంటే, సొంత వారి కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తారు, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తారు, సమస్తమును విడిచి దేవుని కొరకి నిలబడతారు, వాక్యమందు నిలిచి దేవుని ప్రేమించి తన సిలువనెత్తుకొని ప్రభువును వెంబడిస్తూ ఫలిస్తారు. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయంటే శిష్యుల్లో ఉంటాయి. అయితే చాలామంది శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడట్లే. వారి ప్రాణం కంటే ఎక్కువగా బయటి విషయాలను ప్రేమిస్తున్నారు. అందువల్ల దేవుని దీవెన పొందుకుంటలేరు. ఈ అంత్య దినాల్లో మనము శిష్యుని వలె మెదులుతూ ప్రభువును వెంబడిస్తే మనకెంతో ఆశీర్వాదం, మనం బహుగా ఫలిస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అనగా ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, ఒక వ్యక్తి ప్రభువును విశ్వసించి శిష్యుడిగా మార్చబడాలి. శిష్యుల్లో ఏ లక్షణాలు ఉంటాయంటే, సొంత వారి కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తారు, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తారు, సమస్తమును విడిచి దేవుని కొరకి నిలబడతారు, వాక్యమందు నిలిచి దేవుని ప్రేమించి తన సిలువనెత్తుకొని ప్రభువును వెంబడిస్తూ ఫలిస్తారు. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయంటే శిష్యుల్లో ఉంటాయి. అయితే చాలామంది శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడట్లే. వారి ప్రాణం కంటే ఎక్కువగా బయటి విషయాలను ప్రేమిస్తున్నారు. అందువల్ల దేవుని దీవెన పొందుకుంటలేరు. ఈ అంత్య దినాల్లో మనము శిష్యుని వలె మెదులుతూ ప్రభువును వెంబడిస్తే మనకెంతో ఆశీర్వాదం, మనం బహుగా ఫలిస్తాం.